అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కరకరలాడే చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. స్ట్రీట్ స్టైల్లో లాగా ఇంట్లోనే చికెన్ పకోడీ ఇలా చేసుకోవచ్చు. అలా చేస్తే ప్రాసెస్ కూడా చాలా తేలికగా అయితే ఉంటుంది. ఇలా చేస్తే మనం ఆయిల్ చాలా తక్కువగా అయితే పీల్చుకుంటుందండి. మరియు పైన క్రిప్సీగాను లోపల మెత్తగా జ్యూసీగా అయితే ఉంటుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మరెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మనం చికెన్ అయితే తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చికెన్ అయితే కట్ చేసుకోవాలండి. తర్వాత చికెన్ని బాగా కడిగి ఒక జల్లె గిన్నెలో అయితే వేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ పోయేలాగా ఆ జల్లె గిన్నెలో అనేది వేసుకోవాలి. తర్వాత ఒక బేషన్లో ఈ చికెన్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 5 కిలోల చికెన్ అయితే తీసుకుంటున్నా అండి పకోడీ కింద. తర్వాత దీంట్లో మసాలాలన్నీ వేసుకోవాలి. ముందుగా 2 స్పూన్స్ పసుపు, 5 స్పూన్స్ సాల్ట్, ఇంకా 5 స్పూన్స్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత 5 స్పూన్స్ వచ్చి చికెన్ మసాలా, 5 స్పూన్స్ వచ్చి గరం మసాలా అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఇష్టపడతారు, అందుకని వేసుకుంటున్నాను అండి. మీరైతే 3 స్పూన్స్ అయితే వేసుకోండి. ఇలా 5 కేజీస్ చేసుకుంటే, ఒకవేళ మీరు కిలో కింద చేసుకుంటే 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 3 to 4 స్పూన్స్ పట్టుకి కారం అయితే వేసుకున్నాను. తర్వాత 1/2 లీటర్ వాటికి పెరుగు అయితే వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత నేను 200 గ్రామ్స్ వాటికి కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ వాటికి మైదా అయితే తీసుకున్నాను. ఇవి కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఆ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత 4 ఎగ్స్ అయితే తీసుకున్నాండి. ఈ ఎగ్స్ కూడా వేసుకోవాలి. తర్వాత 3 పెద్ద సైజు నిమ్మకాయల రసం అయితే వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని కూడా బాగా చికెన్ పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని కొంచెం మిక్సీలో అయితే కచ్చాపచ్చాగా అయితే వేసుకున్నానండి. మీరు ఒకవేళ అలా వేసుకోకపోయినా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొనైనా అవైనా కలుపుకోవచ్చు. ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం 1 స్పూన్ సోంపు అనేది వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నేను ఇలా ఎండింగ్లో అయితే 1 స్పూన్ సోంపు అయితే వేసుకున్నాను. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా మనం పకోడీ అయితే చేసుకోవచ్చు అండి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ వాటికి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద కడాయి అయితే పెట్టుకోవాలండి. ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని ముందుగా మనం కరివేపాకు అయితే ఇలా ఫ్రై చేసి పెట్టుకుందాము. తర్వాత మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ కాగిన ఆయిల్ అయితే వేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో అయితే మనం మంటని స్టవ్లో పెట్టుకొని ఈ పకోడీ అయితే కాల్చుకోవాలి. ఈ చికెన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ని ఒక టిష్యూ మీదకైతే వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన చికెన్ మొత్తాన్ని కూడా బ్యాచ్లుగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇలా బయట క్రిప్సీగాను లోపల జ్యూసీగాను చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మనం బండ్ల మీద మనం రోడ్ సైడ్ ఈ చికెన్ పకోడీని చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటాము. అలాంటి పకోడీని మనం ఇంట్లోనే ఇలా ఈజీగా తేలికగా అయితే చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.